2026 బ్యాంకు సెలవులు. తెలుగు రాష్ట్రాల జాబితా ఇదే. సో, మనం చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణలో భాగంగా మరికొన్ని రోజుల్లో పాత సంవత్సరాన్ని వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవును జాబితానైతే ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి సెలవులతో పాటు హోలీ, దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు తెరుచుకోవు. 2, 4 శనివారాలతో పాటు ఆదివారాలు ఎలానూ బ్యాంకులు సెలవే ఉంటాయి. అయితే ప్రాంతీయ పండుగల నేపథ్యంలో ఈ సెలవుల జాబితాలో రాష్ట్రానికి మధ్య తేడాలైతే ఉంటాయి. తెలుగు రాష్ట్రాలు మినహాయింపు ఏం కాదు. అలా ఏపీ, తెలంగాణలో 2026కు బ్యాంకులకు సెలవులైతే విడుదల చేశారు. జనవరి నెలలో మనం చూసుకుంటే మకర సంక్రాంతి 15వ తారీఖున, రిపబ్లిక్ డే 26న సెలవులు. ఫిబ్రవరిలో సెలవులైతే ఏమీ లేవు. మార్చిలో హోలీ 3న, ఉగాది 19న, రంజాన్ ఏపీలో 20న, తెలంగాణలో 21న, శ్రీరామనవమి 27న. ఇక ఏప్రిల్‌లో అకౌంట్స్ క్లోజింగ్ డే 1, గుడ్ ఫ్రైడే 3, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 14. అదేవిధంగా మే నెలలో మే డే 1, బక్రీద్ 27, జూన్‌లో మొహరం ఏపీలో 25, తెలంగాణలో 26, జూలైలో సెలవులేమీ లేవు. ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న, మిలాన్ ఉన్ నబీ ఏపీలో 25, తెలంగాణలో 26. ఇక సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ నవమి 4వ తారీఖున, వినాయక చవితి 14న, అక్టోబర్‌లో గాంధీ జయంతి 2, విజయదశమి ఏమో 20. ఇక నవంబర్‌లో గురునానక్ జయంతి 24, ఏపీలో ఆ రోజు సెలవైతే లేదు. ఇక దీపావళి 8వ తేదీన ఆదివారం అయితే ఉంటుందన్నమాట. ఇక మనకి డిసెంబర్‌లో క్రిస్మస్ 25న అయితే ఉంటాయి. ఇవన్నీ సెలవులు. ఇవి కాకుండా మనకి సెకండ్ సాటర్‌డే, ఫోర్త్ సాటర్‌డే, అదేవిధంగా అక్కడ సండేలు అన్నీ కూడా సెలవులన్నమాట బ్యాంకులకి. సంవత్సరం మొత్తానికి సెలవులకు సంబంధించి జాబితా ఇది ఏపీ, తెలంగాణకు సంబంధించి. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.